సార్ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 18 నెలల పరిపాలనలో మీరు ఏం చూసారో ఏం జరుగుతుందండి రాష్ట్రంలో? అంటే ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు కానీ, తర్వాత ఏంటంటే అభివృద్ధి లేకుండా మొత్తానికి ఈ సంక్షేమం ఏదో పథకాలకి నవరత్నాలు అవన్నీ కూడా ఇవ్వటం అనేది జరుగుతుందని చెబుతున్నారు. కానీ అది ఏ చేసామని చెప్పి అంటే అది ఒక నవరత్నాలు ఇచ్చినంత మాత్రాన అది రాష్ట్రం అభివృద్ధి చెందదు. యాక్చువల్గా ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ చేసుకుంటూ అందరినీ కలుపుకుంటూ పోయే పద్ధతిలో ఉండాలి. కానీ కక్ష సాధింపు చర్యలకి పాల్పడుతూ అది ఎక్కువగా ఏంటంటే ఈ నోటీసులు అవి కూడా ఇవ్వకుండా కొద్దిగా ఇబ్బంది పెట్టి అర్ధరాత్రులు అపరాత్రులు లేకుండా కూడా ఈ జనాలని కొద్దిగా ఇబ్బంది పెట్టి కొద్దిగా ఒక హింసాత్మకమైనటువంటి ఈ పరిపాలన సాగించారనేది చెప్పచ్చు మనం. అంటే అది ఇప్పుడు ఈ గవర్నమెంట్ జరుగుతున్నా ఇది గవర్నమెంట్ లేదు. కానీ ప్రచారం మాత్రం అంటే వైసీపీ వాళ్ళు ఈ ప్రచారం చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మళ్ళీ రేపు రాబోయే 2029లో ఎలక్షన్లో గెలుపొందాలన్నటువంటి ఆలోచనలో వాళ్ళు ఉన్నారనేటువంటి అది. అంటే ఇప్పుడు ఆయన అభివృద్ధి చేయపోయాడు, వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ని కూడా ఇలా క్రిటిసైజ్ చేసి రాష్ట్రానికి వచ్చే వాళ్ళని కూడా వెనక పంపించడానికి ట్రై చేసేదానికి అది డెఫినెట్గా ఆ విధమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు వీళ్ళు. ఈ వైసీపీ ప్రభుత్వం వాళ్ళు డెఫినెట్గా చేయడం జరుగుతుంది. ఎంత బ్యాడ్ ప్రాపగండ అంటే అంత బ్యాడ్ ప్రాపగండ వాళ్ళకి చేతనైనంత వరకు బ్యాడ్ ప్రాపగండ చేస్తున్నారు. దాన్ని ఆ ప్రచారాన్ని కూడా ఇప్పుడు ఏదైతే బ్యాడ్ ప్రాపగండ చేస్తున్నారో వాటిని కూడా కొన్ని ఛానల్స్ ద్వారా కూడా కొద్దిగా ఎక్కువగా ప్రాపగండ చేసి జనాల్లోకి ఏంటి ఇది వాళ్ళ మనసుల్లో నిజంగానే జరుగుతోంది, ఇది వాళ్ళు ఎక్కువగా వీళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేయట్లేదు అనేటువంటి ఒక దృక్పథాన్ని ప్రజల్లోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన ఉన్నారు వైసీపీ వాళ్ళు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రధానమంత్రి గారు కూడా చెప్పారు, ఈ రాష్ట్రం ఏపీకి సంబంధించిన అంశాల్లో చాలా చంద్రబాబు నాయుడు ఫాస్ట్గా ఉన్నారు, ఆయన మూవ్ అవుతున్నారు మిగతా రాష్ట్రాలతో పోలిస్తే. ఇంకో పక్క వీళ్ళు వైసీపీ నాయకులు చేసే ఫేక్ ప్రచారాలను ఎట్టగానే తిప్పికొట్టనని వాళ్ళ ఎంపీలు సూచించడానికి మీరు ఎలా చూస్తారు? అది తిప్పికొట్టడం అంటే ఇవాళ అంటే జనరల్గా మనం చెప్పుకోవాలంటే 2018 టైంలో ఉన్నప్పుడు ఒక సంవత్సరం ముందు 4-5 సంవత్సరాల పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారు ఒక సంవత్సరం ముందు మామూలుగా వచ్చేసి ఆయనతో విభేదించి మోడీ గారితో విభేదించి బయటకు వచ్చిన తర్వాత ఉన్న పరిస్థితుల్లో అప్పుడు ఏంటంటే కాస్త కొద్ది ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తెలుగుదేశానికి ఏర్పడింది. తర్వాత 2019లో ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏంటంటే ఎట్లా ఉందంటే అంటే ఇది మనకి చెప్పాలో చెప్పక్కర్లేదు నాకు తెలియదు. కానీ ఎందుకంటే మోడీ గారు కూడా ఆయన తీరు ఎలా ఉందంటే పెళ్ళి ఒకరితో చేసుకున్నాడు, ఆయన సంసారం ఇంకోటితో చేస్తున్నారనేటువంటి ప్రజలు అనుకోవడం అనేది జరుగుతుంది. అంటే ఇప్పుడు ఆయన ఇలా మాట్లాడతాను ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాష్ట్రానికి సంక్షేమానికి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కష్టపడతానని ఆయన ప్రశంసించారు. ఎలా చూస్తారు? ప్రశంస అంటే అది ఒక విధంగా చెప్పాలంటే నా ఉద్దేశంలో ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్లో ప్రభుత్వం మనుగడ సాగించాలి కాబట్టి టీడీపీ గవర్నమెంట్తో ఇప్పుడు పొత్తు ఉంది కాబట్టి అది లేకపోతే ప్రభుత్వం పడిపోతుందన్న ఉద్దేశంతో కూడా మోడీ గారు ఆ విధంగా ప్రశంసలు కురిపిస్తాడనేటువంటి ఆలోచన అయితే నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇక్కడ గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కలిసి ఉన్నారు. ఆయన టైంలో కూడా బిల్లులు పాస్ అవ్వాలంటే ఆయన అవసరం. కానీ ఆయన టైంలో ఎందుకోసం నిధులు తెచ్చుకోలేకపోయారు అంటారు? ఈ విధమైన నిధులు తెచ్చుకోవడం అంటే మోడీ గారికి కూడా చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఏంటి అనేది మన చంద్రబాబు నాయుడు మెంటాలిటీ ఏంటి లేకపోతే జగన్ గారి మెంటాలిటీ ఏంటి అనేది సంగతి తెలిసినా కూడా ఏంటంటే ఆయనకి తను ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో మాఫీ చేయించుకోవడానికి అక్కడికి వెళ్తున్నారు తప్పితే అభివృద్ధి చెందాలి, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చెందించి ప్రజలకు కూడా మంచి సహాయ సహకారాలు అందించాలనేటువంటి ఆలోచన లేకుండా తన కేసును మాఫీ కోసం అని చెప్పి ప్రతిసారి ఢిల్లీ వెళ్తున్నారనేటువంటి ప్రజలు అనుకోవడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఇంకో విషయానికి వస్తే లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ విదేశాలు పర్యటన చేశారు, ఇన్వెస్టర్లు తీసుకొస్తున్నారు. నిన్న ఏదైతే వైజాగ్లో ఏదైతే ఫౌండేషన్ స్టోన్ వేశారు, కాంగ్రెంట్ కానీ మిగతా ఫౌండేషన్ స్టోన్ వేశారు, దాన్ని ఎలా చూస్తారు మీరు సీనియర్ సిటిజన్? ఫౌండేషన్ స్టోన్ అంటే వేస్తారు. తర్వాత ఏంటంటే ఇప్పుడు వేసిన వెంటనే అన్ని కార్యక్రమాలు అది కూడా నిన్న ఆ కార్యక్రమాలను కూడా ప్రారంభించారని చెప్పేసి కాంగ్రెంట్ ప్రారంభించారని చెప్పి కూడా మనం పేపర్లో వాటిలో కూడా చదువుతున్నాం మనం. ఇది ఏదైనా కానీ ఈ ప్రభుత్వం చేయడానికి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి అవకతవకల్ని సరిదిద్దుకోవడానికే వీళ్ళకి తెలుగుదేశానికి ఈ ప్రభుత్వానికి పార్టీ అని పరంగా కాదు, ఈ ప్రభుత్వానికి సరిపోతుంది. కానీ ఈ 3 సంవత్సరాలు కాకుండా ఫర్దర్గా 3 సంవత్సరాలు కాకుండా కనుక ఇంకో 5 సంవత్సరాలు కనుక గవర్నమెంట్కి ఇచ్చినట్టయితే నెంబర్ 1 స్టేట్గా తయారవుతున్నారు. ఇవ్వాలంటారు. దానికి కారణం ఏంటంటారు? కారణం అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు, అది చేయట్లేదని వాళ్ళు చెబుతున్నారు. అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, మన కంటి ముందు అందరికీ కూడా చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో చూస్తున్నారు. ఫాస్ట్గా అంటే ఈ వైసీపీ చేసినటువంటి గత ప్రభుత్వంలో చేసినటువంటి అవకతవకలు సర్దుకోవడానికే వాళ్ళకి యాక్చువల్గా
ఈ టైం టైం తీసుకుంటున్నారు. ఏంటంటే వాళ్ళు దేనికి ఎవరిని ఏం చేసినా కూడా ఒక అన్యాయంగా అక్రమంగా ఇప్పుడు మనం అరెస్ట్ చేస్తున్నారు, కొంతమంది అరెస్ట్ చేస్తున్నారు, వైసీపీ నాయకులను అరెస్ట్ చేస్తారు. వైసీపీ అనే కాదు, ఎవరైనా సరే తప్పు చేస్తే అరెస్ట్ చేసినప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ వైసీపీ నాయకులు ఏంటంటే ప్రత్యేకంగా మమ్మల్ని అక్రమ అరెస్టులు చేస్తున్నారని అంటున్నారు తప్పితే వాళ్ళు అక్రమ అరెస్టులు ఎందుకు చేస్తారు, దేనికి చేస్తారు? అవి అక్రమ ఎవరైతే పిన్నెల్లి సోదరులు కానీ ఇటు పక్క ఈయన లిక్కర్ స్కామ్లో ఉన్న మన మాజీ మినిస్టర్ కానీ చూస్తే వాళ్ళు చేసింది బయటికి బహిర్గతంగా సిట్ కానీ కోర్టులు కానీ చెప్పినా కూడా మా మీద అక్రమ అరెస్టులు అంటాను ఎలా చూడొచ్చు అంటారు ఈడ? అక్రమాస్తులు అంటే అది చెప్పుకోవడానికి ఏముందండి? దొంగతనం చేసినట్టున్నాడు, నేను దొంగతనం చేశానని చెప్పడు కదా. దొంగతనం చేశానని చెప్పడు, వాడు సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. అది ప్రూవ్ అయిన తర్వాత దాంట్లో మన అరెస్ట్ చేయటం కానీ తీసుకెళ్ళి జైల్లో వేస్తే కానీ, ఎందుకంటే ఇప్పుడు యాక్చువల్గా అయితే కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారనేటువంటి వైసీపీ ప్రభుత్వం చేస్తుంది. కానీ అది చట్టపరంగా తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది తప్పితే కక్ష సాధింపు చర్యలు ఏమాత్రం లేవనేటువంటి నాకు మీ అభిప్రాయం. అదేవిధంగా తిరుపతి లడ్డు వ్యవహారంలో మనం చూస్తే, తిరుపతి లడ్డు వ్యవహారం చూస్తే కల్తీ జరిగిందని చెప్పి ఎవరైతే దాంట్లో అప్పుడున్న అధికారులు కానీ ఇంకో పక్కన సిట్ కానీ దర్యాప్తు తేలుతా ఉంది, దాన్ని ఎలా చూస్తారు మీరు? తిరుపతి లడ్డులో ఇది కల్తీ వ్యవహారం కానీ పరకాణిలో డబ్బులు చోరీ చేసిందని జగన్మోహన్ రెడ్డి చిన్న కేసు అదే ఉందిలే అంటున్నాడు. అంటే డబ్బులు దొంగతనం చేయడం చిన్న దొంగతనం అని అంటారా, లేకపోతే శిక్ష పడాలంటారు? కోర్టు లా ప్రకారం ఎలా ఉంది? కోర్టు లా ప్రకారం అంటే వాళ్ళు ఉన్న ప్రభుత్వంలో జరిగిందండి అది పరకామణి, అది చోరీ జరిగింది. అది జరిగినప్పుడు ఏంటంటే అది అప్పటితో మనకు బయటపడలేదు, ఇప్పుడు బయటపడింది. అది బయటపడిన తర్వాత అంటే కంపల్సరీగా దాని మీద చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. ఇవాళ అది కనుక మనం చిన్నదే అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నట్టుగా అది చిన్నదే అని చెప్పి మనం చెప్పడం జరిగిందనుకోండి, అది జరిగితే రేపు ఉదయం ఇటువంటి వాళ్ళు చాలామంది తయారవుతారు. ఇప్పుడు అట్లా కాకుండా అంటే వాళ్ళని కట్టడి చేసిన తర్వాత ఒక విధంగా చెప్పాలంటే నేను న్యాయ వ్యవస్థని నేను కించపరుస్తున్నాను కాదు, కానీ నా ఉద్దేశంలో న్యాయ వ్యవస్థలు సరిగా పనిచేయలేదని నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన గతంలో కోర్టుకు వెళ్తా ఉన్నాడు, ర్యాలీలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. ఇటు పక్క ఇంకో ఆయన కూడా ర్యాలీలు చేసుకుని నిన్న వెళ్ళాడు. వాళ్ళ నాయకులన్నా మమ్మల్ని అడ్డుకుంటున్నారు, ర్యాలీలుగా చేయనీయట్లేదు. అంటే ఎవరైతే ముద్దాయి ఉన్నాడో మనలాంటి సాధారణ వ్యక్తులు ఏమైనా వెళ్తేనన్నా పోలీసులు అడ్డుకుంటారు. ఇలా ర్యాలీలు చేసుకుంటూ వెళ్ళే విధానాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే భయం కోసం చేస్తున్నారా, లేకపోతే వాళ్ళ బలం కోసం చేస్తున్నారు అంటారు? ఇలా ఈ రాబోయే ఎన్నికల్లో బలం కోసమే చేస్తున్నారు అనేటువంటి మనం అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఒక ముద్దాయిని ఇప్పుడు మనకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే ఒక కోర్టుకి పిలిచారు, వాళ్ళని రమ్మని చెప్పి పిలిచినప్పుడు నువ్వు సింగిల్గా ఒక కారులో వెళ్ళి గొప్పని వచ్చే పద్ధతి చేయాలి. కానీ అది నువ్వు ప్రజావేళకి ఏదో నేను గొప్పతనం చేశాను, నేను ఏదో గొప్పగా నేను ఇది చేశాను కాబట్టి 43,000 43,000 క్రోర్స్ అక్రమంగా పడినా కూడా ఈరోజు కూడా అతనికి ఒక విచక్షణ జ్ఞానం అనేది లేకుండా ప్రజల్ని మద్దతు చేసుకుని వెళ్ళి హాజరవడానికి నువ్వు ప్రజల్ని సమీకరించి చేయాల్సినటువంటి నెసెసిటీ లేదనేటువంటి భావన. అంటే వాళ్ళు ఇంకో మాట కూడా, మేము వస్తే అధికారంలోకి వచ్చి చంపేస్తాను నరికేస్తాను అనే పద్ధతి జనాలు ఎలా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? అది యాక్చువల్గా అయితే కోర్టుల బాధ్యత అండి. అది ఆ విధంగా మాట్లాడినప్పుడు కూడా మాట్లాడటం అనేది తప్పు అసలు. అది ఇప్పుడు రఫా అంటే సినిమాలో అని చెప్పి చెబుతున్నారు, రఫాను తర్వాత ఏవో చెబుతున్నారు. అవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు ఈరోజు కూడా ఇవాళ ప్రభుత్వం వేరే ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మా ప్రభుత్వమే నడుస్తుంది అనేటువంటి తీరు వాళ్ళలో ఉన్నట్టు కనబడుతుంది. అదేవిధంగా ఫైనల్గా చెప్పండి, రాష్ట్రంలో మెడికల్ కాలేజీని పీపీపీ విధానం ద్వారా ఈ గవర్నమెంట్ చేస్తుంది, వర్కులు చేయించడానికి ట్రై చేస్తుంది. కానీ వైసీపీ నాయకులు అంటున్నారు ప్రైవేట్ పరం చేస్తుంది, పిల్లలకు విద్య లేకుండా చేస్తున్నారు, పేద విద్యార్థులకు విద్య లేకుండా చేస్తున్నారు, పేదల ఆరోగ్యాన్ని పట్టించుకోవట్లేదనే మాట మాట్లాడుతుంది. దాని గురించి ఎందుకంటే ప్రభుత్వం అన్ని పనులు కూడా ప్రభుత్వం ఎవరి సహకారం లేకుండా మనం చేయటం అనేది అది జరిగే పని కాదు అది. కాబట్టి ఏంటంటే పీపీపీ మోడల్లో వాళ్ళు తయారు చేస్తాను అనుకోండి. ఇప్పుడు కాలేజెస్ ఇదివరకు జగన్మోహన్ రెడ్డి 17 కాలేజెస్ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా నేను చేసేసానే పద్ధతితో చెప్తున్నారు. కానీ అది చూస్తే అసలు ఏమీ లేదు. వాళ్ళ నాయకులే కొంతమంది చూసినా కూడా అదే మనకి అందులో ఏం కనబడట్లేదు, చేసినట్టు ఏం కనబడట్లేదు. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాలు అంటే ఈ మా 2009 లోపల కనీసం ఏంటంటే 7-8 కళాశాలను కూడా వీళ్ళు కంప్లీట్ చేయాలన్న ఆలోచన ఉన్నారు. అది కంప్లీట్ చేస్తారనేది మనం ఆశించవచ్చు.